హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. 5T20ల సిరీస్లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వే జరిగిన రెండో T20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్లో విఫలమైన అభిషేక్ రెండో మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో సెంచరీ చేశాడు. అభిషేక్ కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ T20లో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా మొదటి సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, కేఎల్ రాహుల్లోనూ అతడు అధిగమించాడు. 3 ఇన్నింగ్స్ వ్యవధిలో దీపక్ సెంచరీ బాదగా 4 ఇన్నింగ్స్ వ్యవధిలో రాహుల్ శతకం సాధించాడు. అంతర్జాతీయ T20లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన 4వ భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ తర్వాత అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇక ఈ ఏడాది ప్రొఫెషనల్ T20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్ అభిషేక్ నిలిచాడు. 2024లో 18 T20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 50 సిక్స్లు బాదాడు. రోహిత్ శర్మ 25 మ్యాచ్లో 46 సిక్స్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 25 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 45 సిక్స్తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.